వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నాతో ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటా, నాతో ఉండకపోతే వాళ్ళని శత్రువుగానే చూస్తా. ఈ తీరు రాజకీయాల్లో మరి ఎంతవరకు కరెక్టో తెలియట్లేదు. కానీ వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కక్షలు కార్పణ్యాలకి చాలా ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి. అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారు విభజిత సమయంలో, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత క్రూషియల్ టైంలో బాధ్యతలు తీసుకున్న రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఆగర్భ శత్రువులుగా జగన్మోహన్ రెడ్డి గారికి మారారు. అయితే నిన్నటి నుంచి అందరూ చూస్తున్నారు మన్మోహన్ సింగ్ గారి మృతి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా అదే టర్మ్లో 2 సార్లు కూడా ప్రధానిగా బాధ్యతలు తీసుకొని 10 ఏళ్ల పాటు ఆయన నిర్వహించారు. సరే, రాజశేఖర రెడ్డి గారు మధ్యలోనే కాలం చేసిన సందర్భంగా 6 ఏళ్ల దాదాపుగా మంచి సంబంధాలు మన్మోహన్ సింగ్ గారితో రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన మరణిస్తే ఒక ట్వీట్తో సరిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా బాణీలో నేనే ఉంటాను, నాకు శత్రువులు శత్రువులే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగా రాజకీయాల్లో ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజల్ని పాలించేవాళ్ళు పార్టీ లేట్ అయినా ఒకసారి చూసి చూడనట్టుగా ఆప్యాయతలు అనురాగాలు ఉండాలి. అసలు ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ప్రొఫెషనల్ లైఫ్ మీకు రాజకీయాలు అయితే, పర్సనల్ లైఫ్లో మానవత్వం ఉంటుంది, ఒకరికొకరికి ఎంతో కొంత ఆత్మీయత ఉంటుంది. ఎన్ని విమర్శలు చేసుకున్నా ఎలా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండేవాళ్ళు ఇద్దరూ అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక సందర్భాల్లో వాళ్ళ అన్యోన్యత చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ నిన్న ప్రజా దర్బార్ అంటూ ఆయన నిర్వహించిన ఇది కడపకు వెళ్ళి, అదేవిధంగా ఇంకేదో కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా అందరూ అన్ని కార్యక్రమాలు బంద్ చేసుకున్నారు. కొంతమంది పార్టీ ప్రభుత్వాలు కూడా సెలవు దినంగా ప్రకటించాయి. తెలంగాణలో కూడా నిన్న సెలవు దినం ఉంది. అలాగే 7 రోజుల పాటు సంతాప దినాలు పెట్టుకున్నారు. ఇలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కరెంటు ఛార్జీలు పెంచారు అంటూ వివిధ రకాల రూపాల్లో ఆందోళన చేయడాన్ని అసలు సమాజం ఎలా చూస్తుంది? ఒక మన్మోహన్ సింగ్ గారు, అది కూడా మీ తండ్రి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన వ్యక్తి, మాజీ ప్రధానిగా 10 ఏళ్ల పాటు చేశారు. ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధి ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదం చేసిన వ్యక్తి. ఇటు వాజ్పేయి గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, లేదంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ప్లేస్లో, ఆ సందర్భంలో ఏమాత్రం అవకాశం ఉన్నా ఉండాలని ఎదురు చూసే నాయకులు ఎంతమందో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు అనేది ఒక విషయం. అలాగే సర్ఛార్జీలు 5 ఏళ్ల పాటు భయంకరంగా పెరిగి కరెంటు బిల్లులు వేల కొద్దీ వస్తే, ఆ పెరిగిన 5 ఏళ్ల పాటు పెరిగిన కరెంటు బిల్లుల గురించి అసలు మొత్తం మర్చిపోయి మెమరీ లాస్ లాగా ఇప్పుడు కరెంటు బిల్లుల విషయంలో ఆందోళనలు చేయడం. రోజా గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కొక్కళ్ళని ఉతికారేస్తాము, అందరూ అంతు చూస్తామని. సజ్జలా గారు అంటున్నారు, మళ్ళీ మేము వస్తాం, మీ పని చెప్తామని. ఇలా ఒకరి తర్వాత ఒకరు. అంబటి రాంబాబు గారు అయితే ప్రతిరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. కానీ ఇదంతా వైసీపీ నుంచి జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు ఊపిరి పుంజుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, గట్టిగా గళం విప్పుతున్నారు. తప్పేం లేదు, ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షం అలాగే ఉండాలి. కానీ ఇటువైపు చూస్తే కూటమి ఎన్ని విషయాలు తెర మీదకి వస్తున్నా, ఎన్ని అక్రమాలు బయటకు వస్తున్నా, నిజాలు నిగ్గు తేలుతున్నా, చట్టం తన పని తాను చూసుకుంటుంది అని కోర్టులో, అంటే మన న్యాయస్థానాలలో బాల్ వేసేసి ఊరుకుంటుందా కూటమి ప్రభుత్వం? ఎందుకు సరైన చర్యలు తీసుకోవడంలో, ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసిన తప్పుని నిలదీయడంలో ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? సర్దుకుంటున్నారా, ఇంకెవరైనా సర్ది చెప్తున్నారా? దీని గురించి మాట్లాడదాం. దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. పుచ్చా విజయ్ కుమార్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, పౌర హక్కుల ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే పౌర హక్కుల సంఘానికి, అలాగే సీనియర్ అడ్వకేట్. నమస్తే అండి, దాసరి కిరణ్ గారు, పుచ్చా విజయ్ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు. నమస్తే అండి. కిరణ్ గారు, నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ కూటమికి ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని బాణాలు వచ్చినా వినియోగించుకోవడంలో ఎక్కడో మరి వెనక్కి తగ్గుతోంది. ఏంటి కారణం? అందరికీ నమస్కారం అండి. మేడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అదే వ్యత్యాసం అండి. అంటే అధికారం వచ్చింది కాబట్టి మనం నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద, ప్రత్యర్థి పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చిత్రహింసలు పెట్టారు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అధోగతి పాలు చేసి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు.
ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఎంతో బాధ్యత పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో నమ్మకంతో కుంటుపడిన రాష్ట్ర వ్యవస్థని లేకపోతే రాష్ట్రాన్ని వీళ్ళు సరైన మార్గంలో తీసుకురాగలరు అనే ఒక బలమైన విశ్వాసంతో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ని ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడా కూడా మేము కక్ష సాధింపు చర్యలు కానీ లేకపోతే బెదిరింపు ధోరణి కానీ రౌడీయిజం కానీ ఎక్కడా కూడా చేస్తున్న పరిస్థితి లేదు. ఎక్కడన్నా 1-2 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగినా వెంటనే మా అధిష్టానం వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మీరు అన్నట్టు రాష్ట్రంలో చాలా మంది మనసుల్లో ఉన్నది, ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజున విచ్చలవిడిగా రెచ్చిపోయారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక నానుడు ఉంది మేడం. ఖచ్చితంగా మన దేశంలో మన చట్టాల్లో కొన్ని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఏవైతే వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు చట్టాన్ని ఆ లూప్ హోల్స్, చట్టంలో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని అడ్డు పెట్టుకుని వాళ్ళు 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి బెయిల్ మీద తిరుగుతున్న పరిస్థితి. ఈ రోజున ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళందరిలో కూడా మనం ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది, నమ్మకం నింపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మళ్ళీ మనం ₹1 ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకు ₹1 తిరిగి వస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఫస్ట్ మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య, రాష్ట్రానికి అప్పులు, లేకపోతే రౌడీయిజం, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో పేటరైపోతున్న పరిస్థితుల్లో అవన్నీ సరిదిద్దుతున్న పరిస్థితి ఒకవైపు. ఇంకోవైపు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజున విచ్చలవిడిగా మాట్లాడారో, నోటికొచ్చినట్టు మాట్లాడారో వాళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్పారండి. వాళ్ళు మాట్లాడిన మాటలకి, వాళ్ళు బిహేవ్ చేసిన ప్రవర్తనకి ప్రజలు శిక్ష వేశారు. కానీ వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు, వాళ్ళు చేసిన దందాలు ఏవైతే ఉన్నాయో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చట్టపరంగా మనం వాళ్ళకి శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అంటే మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పామండి, నాయకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవిస్తారు. ఈ రోజున నాయకులు చేసిన తప్పుకి భవిష్యత్తులో పిల్లలు దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చాలాసార్లు చెప్పాం. ఫస్ట్లో ఎవరు నమ్మల. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల అప్పులు చేస్తే 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే మాకేంటి నష్టం, మాకు పెన్షన్ వస్తుంది కదా, లేకపోతే మా ఇంట్లో అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు కదా అని అనుకున్నారు. తర్వాత మేము వాళ్ళకి చెప్పడం జరిగింది, వివరించి చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అటువంటి తప్పుల్లో భాగం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కిరణ్ గారు ఇక్కడ రోడ్డు ఎక్కారు, రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు దిగుతున్నారు, రోజా గారు లాంటి వాళ్ళు కూడా సవాళ్ళు చేస్తున్నారు. ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి. మీరు ఆడదాం ఆంధ్రాలో ఏం జరిగింది ఇప్పుడు మొన్న ఫైబర్ గ్రిడ్ కానివ్వండి, లేదంటే ఐఎన్పిఆర్ కానివ్వండి, అసలు ఎగ్ పఫ్ఫల దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని విషయాలు బయటకు వచ్చినా ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరి నుంచి డబ్బులు కక్కిచ్చారు? మేడం, ఇప్పుడు చర్యలు తీసుకోవటం అంటే వెంటనే అరెస్ట్ చేసేయటం ఒక పద్ధతి, లేదంటే పూర్తిగా వివరాలు సేకరించి చాలా పకడ్బందీగా వాళ్ళ సాక్ష్యాలన్నీ సేకరించి వాళ్ళ మీద కేసులు పోలీస్ వ్యవస్థ పెట్టి, అంటే వ్యక్తిగతంగా మాకేమీ ఎవరి మీద కక్ష లేదండి, ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరోగా ఇన్వెస్టిగేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం అరెస్ట్ ఆలోచనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా అటర్ ఫ్లాప్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలన్న ఆయన పైశాచిక ఆనందం, ఆయన కోరిక ఏమైందండి? ప్రజలు చీకొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. 53 రోజులైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగలిగాడు కానీ ఏమి నిరూపించలేకపోయాడు కదా. కానీ ఇక్కడ ప్రతిదీ కనపడతా ఉంది. ఈ రోజున పేర్ని నాని గారిని తీసుకుంటే ఫస్ట్ 3,000 పైచీలకు బస్తాలు అన్నారు, తర్వాత అందులో తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో 7,577 బస్తాలని తేలింది. ఇంకా పందికొక్కుల్లాగా బియ్యం తినేశారో, లేకపోతే దందాలు చేశారో, అవినీతి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా బయటకు రావాల్సిన. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి సంబంధికుల మిల్లులు కూడా బయటకు వచ్చినాయి. పుచ్చా విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు దాసరి కిరణ్ గారు అన్నట్టుగా సరే వ్యక్తిగతంగా మాకేం లేదు, వ్యక్తిగతంగా ఉండకూడదు కూడా, రాగద్వేషాలకి అతీతంగా పనిచేస్తాము అని ప్రమాణం చేసి మీరు వస్తారు కాబట్టి అలా ఉండకూడదు, అది అందరూ ఆమోదయోగ్యమే. కానీ ఇక్కడ జనసేన కంటే కూడా పూర్తిగా దెబ్బతింది, గాయపడింది టీడీపీయే. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు లేదంటే వేరే మహిళలు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రౌండ్లో ఉన్న వాళ్ళకంటే కూడా డైరెక్ట్గా ఉన్న వాళ్ళు అనేక రకాల క్యారెక్టర్ అసాసినేషన్స్ ఎదుర్కొన్నారు, ఇలాంటి దాడులు. ఇక మీలాంటి వాళ్ళు
మీతో పాటు పనిచేసే వాళ్ళు గ్రౌండ్లో గ్రామ స్థాయి నుంచి యుద్ధం చేస్తున్న టీడీపీ ఆర్మీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి కళ్ళల్లో కనీసం ఒక ఆనందం చూసే ఇలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం, విచ్చలవిడిగా కాలర్ ఎగరేసుకొని ఆనాడు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఈనాడు తిరుగుతూ ఉండడం, ఇన్ని లెక్కలు బయటకు వస్తున్నా సరే పట్టించుకోకపోవడం, నిన్న మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహానికి సంబంధించి కనీసం అనేక మంది వెళుతూ ఉంటే, గత కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కూడా వెళ్తూ ఉండే, గత కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీగా చేశారు, వాళ్ళ నాన్నగారికి అత్యంత సన్నిహితులు, ఇవన్నీ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఆ పెద్దరికం, ఆ మెచ్యూరిటీ చూపించుకోవడంలో తప్పేం లేదు. దానికి కూడా వెళ్లకుండా ఇక్కడే తేల్చుకుంటాం అన్నట్టుగా చేస్తున్న దాన్ని మీరు ఇది సైలెంట్లే లేదంటే ఏదో వీగిపోతుందిలే అని అనుకొని లైట్ తీసుకుంటున్నారా? మార్నింగ్ లక్ష్మి గారు, ప్యానల్లో ఉన్న సభ్యులకి, మహా టీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి అసలు రాజకీయ రంగ ప్రవేశమే కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాంటి నేపథ్యంలో ఈరోజు ఒక దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోతే ఈ విధమైనటువంటి చేష్టలు, రాష్ట్రం మీద ధర్నాలు పిలుపునివ్వడం అనేది చాలా దుర్మార్గం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ గతంలో మనం మాట్లాడడం, ఇప్పుడు మాట్లాడడం, అవగాహన లేనటువంటి వ్యక్తి, వెకిలి చేష్టలు చేసినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు ఒక ముఖ్యమంత్రి పని చేశాడు అనేది కూడా మర్చిపోయాడు. ఎందుకంటే ఆయనకి ఆ కుర్చీలో కూడా కూర్చొని వెకిలి చేష్టలు, ప్రజలను ఇబ్బంది పెట్టడాలు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడాలు చేశాడు తప్ప ఒక అవగాహన పరంగా ఒక ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అందుకే ఈరోజు ఏదో ధర్నాలు చేసేయాలి, ఏదో పిలుపునివ్వాలి, ఇవన్నీ రాష్ట్రం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాడు తప్ప, కనీసం ఒక మాజీ ప్రధాని చనిపోయాడు, కనీసం వాళ్ళకి నివాళులు అర్పించాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, చూడాలన్నటువంటి ఆలోచన లేదు ఆయన. అంటే ఆ పార్టీయే అలాంటి పార్టీ. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి వ్యక్తులు అంటే ఒక్కడికి కూడా అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడు కూడా అందులో లేడు. ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలి, ఏదో చెయ్యాలన్నటువంటి తాపత్రమే తప్ప కనీసం మినిమం జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం చూసాం, ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కానివ్వచ్చు, రాష్ట్రంలో జరిగినటువంటి దుర్మార్గం కావచ్చు, ఈరోజు ప్రజల మీద మోపినటువంటి భారం కావచ్చు, అప్పులు తీసుకురావడం కానీ, ఇలాంటి మీరు ఎందాక అన్నారు, ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే టీడీపీ వాళ్ళే. ఈయన హయాంలో పోలీసు వ్యవస్థను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. శుక్రవారం రాత్రుల పూట తెల్లవారుజామునే అరెస్టులు, ఎందుకంటే శనివారం ఆదివారం బెయిల్ రావనుకుంటా ఈయన చేసే దుర్మార్గాలకి అడ్డుపడతా ఉన్నారని చెప్పి అరెస్టులు చేయడాలు, లోవర్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడాలు, గతంలో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, ఆడవాళ్ళు నామినేషన్ పత్రాలు దాచుకొని తీసుకెళ్తే వాళ్ళ చీరలు లాగి ఆ నామినేషన్ పత్రాలు చింపినటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. అంటే ఎంత దుర్మార్గానికి ఒడికట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూసాం గతంలో. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదండి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి గతంలో మీరు చూశారు, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు 13 జిల్లాలకే పరిమితం అయిపోయినటువంటి రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం చేతికి వస్తే కనీసం కూర్చొనేది కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని మళ్ళా ఒక గాడిని పెట్టడం కోసం ఆ రోజు ప్రయత్నాలు చేసి మళ్ళా ఒక మంచి గాడిలోకి పెట్టారో మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజల తాలూకా ధనాన్ని దుర్వినియోగం చేసి అప్పుల పాలు చేసి పోయాడు. ఈరోజు ఒక్కొక్కరి మీద, ఒక తల మీద చూసుకుంటే సుమారు 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు అప్పు చేసిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మీద 2.5 నుంచి 3 లక్షల రూపాయలు అప్పు ఉంది ఒక్కొక్క వ్యక్తి మీద, రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల మీద. అంటే అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కక్షలు కార్యనాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అలాంటి కక్షలు తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన కాదు. కాకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు రోజా మాట్లాడొచ్చు, ఈరోజు రోజా గారు మాట్లాడుతూ ఉన్నది అంటే ఆవిడ అసలు మినిమమ్ అన్నం తింటుందో గడ్డి తింటుందో మాకైతే అర్థం అట్లా. ఎందుకంటే నీకు అంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే
జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, తప్పులేదు. కానీ ఈరోజు రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసి టూరిజం శాఖ మంత్రిగా పనిచేసింది ఆవిడ. కనీసం ఎక్కడా కూడా టూరిజం సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక డెవలప్మెంట్ చేయలేదు సరికదా. బీచ్ల్లోకి వెళ్ళి వెనకాతలు ఉన్నటువంటి ఎవరి ప్రభుత్వ ఉద్యోగులతో చెప్పులు మోయించుకున్నటువంటి పరిస్థితి. గతంలో మీరు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీలను అవమానించినటువంటి పరిస్థితి. మేమే ఎస్సీ ఎస్టీలు కాదు, రండి మా దగ్గరకని. కొన్ని మాటలు మీరు వింటే వీడియోలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ చెత్త వీడియోలన్నీ చూపించవలసిన అవసరం లేదు. లంజ అంటే అనకూడదు, కానీ అలాంటి వర్డ్స్ కూడా నా కొడకల్లారని కూడా యూజ్ చేసినటువంటి మహిళ ఆవిడ. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యక్తి. ఈరోజు వీళ్ళ మాట్లాడతారంటే అసలు రాష్ట్రం కోసం. ఈరోజు అంబటి ఆంబోతున్నాడు ఒకడు. ఆ అంబటి ఆంబోతు ఏం మాట్లాడుతాడో తెలియదు. రాసలీలలో ఆంబోతు అంటే ఇలాంటి పనికిమాలలో. ఇంకొకడు ఉన్నాడు ఆడు గుట్కాలు నాని, వాడు మాట్లాడతాడు. ఇంకొకడు ఉన్నాడు ఆ జోగి రమేష్. ఎవరండి వీళ్ళంతా? అసలు వీళ్ళు కనీసం చదువు జ్ఞానం ఉందండి? వీళ్ళకి చదువుకున్న వ్యక్తులైనా వీళ్ళు? అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసింది. కాకుండా ఈరోజు మళ్ళా ఈయన ఉనికిని కాపాడుకోవడం కోసం ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు పులివెందల్లో ఉన్నాడా, లేకపోతే ప్యాలెస్లో ఉన్నాడంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి వస్తాడు, ఇక్కడికి వచ్చి ఉడతూపులు ఊపేసి వీళ్ళకి ఏదో మాట్లాడేసి ధర్నాలు చేసిండని ఒక పిలుపునిచ్చేసి మళ్ళీ పోతాడు. అంటే ఇక్కడ విజయ్ గారు మీరు చెప్పినట్టు ఆ లిస్ట్ ఏదైతే చదివారో మీరు అది కరెక్ట్. ఓకే, ఈ 5 ఏళ్ల పాటు జరుగుతున్న విషయాలు అవే, మాట్లాడిన వ్యక్తులు వాళ్ళే, మీరు ఖండించిన వ్యక్తులు వాళ్ళే, అయినప్పటికీ మీలాంటి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి రకరకాల ఇబ్బందులు పెట్టింది వాళ్ళే. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో కడపలో జవహర్ బాబు, అది ఆయన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఇట్లా అంటే ఇంకా అధికారంలో ఉండి పరామర్శించడానికే సరిపోతుంది తప్పితే పనిష్మెంట్ ఇవ్వడం ఎప్పుడు లేదండి. లక్ష్మి గారు, అదే నేను మాట్లాడేది అదే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఉన్నటువంటి జిల్లాల ఎస్పీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎవరు ఈ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకెళ్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ. వీళ్ళు వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా వాడాడంటే వాళ్ళని కాకి అన్నటువంటి మాట మర్చిపోయి బానిసల కన్నా దారుణంగా వాడేసినటువంటి పరిస్థితి. అంటే కొంతమంది అధికారులు కూడా అలాగే వ్యవహరించారు. మీకు తెలియదు ఏం కాదు, ఆ పేర్లు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరెవరు ఉన్నారనేది. వీళ్ళందరూ కూడా గతంలో గౌతమ్ సవాంగ్ డీజీపీ అసలు అంటే భక్తుడైపోయాడు ఆయన. ఈ రోజు పరిస్థితి ఎలాగుందంటే ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ ఒక దళిత సమాజ వర్గ వ్యక్తి. అంటే ప్రాణం పెట్టాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా దళితుల్ని వాడుకుంటారు ప్రతి ఒక్క ఎవరన్నా కానీ. ఈరోజు ఆ సునీల్ ఉన్నాడు. సునీల్ కూడా ఈరోజు ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా సునీల్ కూడా జైలుకి వెళ్తాడు. గతంలో మీరు చూశారు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఆవిడ ఏ విధంగా ఈయన కుంభకోణంలో దొరికిపోయి అలాగే చాలామంది ఎంతమంది ఐఏఎస్ అధికారులను జైలుకి తీసుకుపోయాడు ఆ రోజు. అదే తరహాలో గతం 5 సంవత్సరాల కాలంలో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఊడుగు ఊర్చారో ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు వాళ్ళు కూడా జైలుకి పోతారు. అందులో ఇప్పుడు సిఎస్ అయ్యే అవకాశం ఉన్నా ఆవిడకి నెక్స్ట్ అవలేని పరిస్థితి అయిపోయింది. కేసులు అయిపోయింది. ఐఏఎస్ ఈ రోజు అసలు సీనియారిటీలో ఉన్నటువంటి పేరు శ్రీలక్ష్మి గారు, అయినా కానీ ఈ రోజు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానన్నటువంటి మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డికి సేవ చేసుకుంటానని చెప్పారు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవ్వడానికి ఈ రోజు కోల్పోయినటువంటి పరిస్థితి కదండి ఈ రోజు. రైట్ అండి. యా, పుచ్చా విజయ్ గారు, ముప్పాల సుబ్బారావు గారు నమస్తే అండి. గతంలో 5 ఏళ్ల పాటు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ఇంకెవరైనా ప్రజల మీద కేసులు పడితే వాళ్ళందరినీ రక్షించడానికి వాళ్ళకి ఫ్రీగా ఒక రకంగా ఉచితంగానే న్యాయం అందిస్తూ మీరు పౌర హక్కుల నాయకులుగా మీ మానవత్వాన్ని చాటుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కనబడుతుందా? ఎందుకంటే ఇక్కడ రైస్ మిల్లుల దగ్గర నుంచి లేదా ఎగ్ పఫ్ల దగ్గర నుంచి నేను చెప్పాలంటే సరే మళ్ళీ చాలాసేపు అవుతుంది, ఎన్నో బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి కరెంటు విషయంలో కవ్విస్తున్నారు అంటే అరెస్టులు చేస్తే ఇది డైవర్ట్ అవుతుందని ఏమన్నా చూస్తున్నారా? రోజా గారు కూడా దమ్ముంటే అరెస్ట్ చేయండి మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ సంగతి తెలుస్తామంటే ఏదైనా ప్లాన్ బి ఏమైనా వైసీపీ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి మేడం గారు,
ఆల్రెడీ ప్రజాస్పందన వైఎస్ఆర్సీపీకి కొదవడినట్టుగా కనపడుతూ ఉంది స్పష్టంగా. ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే ఏదో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలి. కాబట్టి ఏదో కార్యక్రమం పెట్టాలి. లేకపోతే ఇంకేముంది, 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంది. ఇంకేముంది, రాబోయేది మనమే, మనం వచ్చిన తర్వాత ఈ అధికారుల సంగతి ఏంటో తేలుద్దామని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద లేకుంటే విచారణ సంస్థల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. రెండోది, నిన్న వాళ్ళు చేసినటువంటి విద్యుత్ దాని మీద చేసినటువంటి సంఘటన కొంత బాగా ఆశాస్పదంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎంచేతంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ట్రూ అప్ ప్రారంభించింది ఆయనే. అంతేకాకుండా 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఆయన విద్యుత్ మీద ప్రజల మీద ఆ భారాన్ని మోపారు. చివరికి 10వసారి కూడా ఈ ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని ఆపాడు. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెంపుదల కాదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వేయడానికి సిద్ధపడి ఎన్నికలను చూసి ఎన్నికల తర్వాత వేద్దాంలే అని చెప్పేసి లెక్కగడ్డి పెట్టినటువంటి అప్పు. ఆ విషయాన్ని మర్చిపోయి కూటమి ప్రభుత్వం పెంచేసింది ఛార్జీలు అని చెప్పేసి ఆరోపణ చేసి ఏదో ఒక ఆందోళన చేయాలి కాబట్టి దాన్ని ఆసరాగా ఒక ఆయుధంగా తీసుకోబోతున్నారు. అసలు ఈ విద్యుత్ పెరగడానికి కారణం ఏంటి? నువ్వు ఎవరితో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నావు? అసలు సోలార్ కానీ ఇతర విద్యుత్ సంస్థలు ఈ రాష్ట్రంలో రాకుండా చేసింది ఎవరు? అంటే అమెరికా సంస్థలు వేలెత్తి చూపించినా ఇక్కడ సీఎంకి వాళ్ళు క్విడ్ ప్రోకో లాంటిది జరిగింది అని చెప్పినా ఇక్కడ ఈ ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడం, ఎందుకంటే మేబీ అక్కడ సెకీ కానివ్వండి లేదంటే కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కానీ అంటే అదాని సపోర్ట్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల కావాలని అంటే ఎక్కడ కొడితే అంటే అదానిని రాష్ట్ర ప్రభుత్వం కొట్టగలదా, అదానిని కొడితే కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బంది వస్తుందా, వీళ్ళతో అంటే అదానిని టార్గెట్ చేస్తే ఇవంతా కూడా డిస్టర్బ్ అవుతుందా? కాబట్టి ఎందులో తప్పు చేశారో ఆ తప్పునే తీసుకొచ్చి ఈరోజు రోడ్డు మీద పెట్టినట్టు కనబడుతుందా? ఆల్రెడీ ఆ సెకీతో కానీ లేకుంటే ఆదానితోనో జరిగిన అంగీకారం ఏంటండి? ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ₹99 అగ్రిమెంట్లు జరిగితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎంత చేసుకున్నాడండి? ₹2.48 చేసుకున్నాడు యూనిట్. అంతేకాకుండా దాని ద్వారా దాదాపుగా 1750 కోట్ల రూపాయలు అవినీతి చేతులు మారినాయని చెప్పేసి మనం కాదండి, అమెరికాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా దాంట్లో ముఖ్యమంత్రి అనే పదాన్ని పొందుపరిచింది, వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఈ విషయాల్ని అసలు కరెంటు ఛార్జీలు పెంచడానికి మీరు ₹2.99 ₹2.48 కొని ఇంకా దాంట్లో అంతర్గత ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చెప్పకుండా వాటితో కలుపుకుంటే ₹5.50 పైన ఎంత అవుతోంది యూనిట్కి. ఇలా పెరగడానికి కారణం ఎవరు? మీరే కదా. అంతేకాకుండా మీకు కావలసిన వాళ్ళ సంస్థలు ప్రైవేట్ సంస్థల నుంచి కొనుక్కున్న ₹5, కానీ నువ్వు ఆ సంస్థల నుంచి ఎంత కొన్నావు? యూనిట్ ₹8 నుంచి ₹14 వరకు పెట్టుకున్నావు. రైట్. అంటే జరిగింది ఇదే సుబ్బారావు గారు, జరిగింది ఇదే. మనం గతంలో కూడా ఈ కరెంటు యూనిట్ల లెక్కలు కూడా మాట్లాడాం.
రోడ్డు మీదకి వస్తున్నా కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అంటే కారణం ఏంటి? అంటే ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది, లేదంటే వాళ్ళు చేసిన తప్పును బయటికి తీయాలి. ఏ తప్పును బయటికి తీయడానికి మరి ధైర్యం చేయట్లేదు. ఒకటే మేడం గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అనేక కుంభకోణాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినాయి. అన్ని కోట్లలోనే ఓన్లీ ఐపీఎస్లు ఐఏఎస్ల వరకే వచ్చి ఆగిపోతా ఉంది. అనకొండల దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు జాప్యం జరుగుతుంది? సరే, అనకొండల దగ్గరికి వెళ్ళాలంటే చట్టబద్ధమైనటువంటి అడ్డంకులు ఉంటే అడ్డంకులను అధిగమించడానికి ఇప్పటి వరకు ఏం చేశారు అనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం మంత్రుల మీద చర్య తీసుకోవాలంటే డెఫినెట్గా గవర్నర్ యొక్క అనుమతి కావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ నినాదంతోనే న్యాయస్థానాల్లో వాదన జరిగింది. కానీ ఆ స్టెప్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఐఏఎస్లు మీద కేసులు పెట్టాల్సి వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ ద్వారా అనుమతులు వచ్చినాయి, విజిలెన్స్ ద్వారా అనుమతులు వచ్చినాయి, కేసులు కట్టారు. కేసులు కట్టినా ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? రెండోది, అరెస్టు కేసులు కట్టడమే కాకుండా ఎవరైతే అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినారో వాళ్ళ యొక్క ఆస్తుల్ని, వాళ్ళ బినామీ ఆస్తుల్ని జప్తు చేయడానికి కావలసినటువంటి చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? వీళ్ళకే ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు వీళ్ళ పట్ల చట్టం తన పని తాను చేసుకుపోవటంలో వెనుకంజ వేస్తుంది అనేది ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన చర్చగా మనం గమనించాలి మేడం గారు. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుంది, 6 నెలలు దాటిన అన్ని వ్యవస్థలలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటేటటువంటి క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వం కూటమిదైనా పాలించేవాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. అధికారులందరూ కూడా తన చెప్పు చేతుల్లో ఉన్నారు. వాళ్ళు ఆ చెప్పు చేతుల్లో పెట్టుకొని అన్ని వ్యవస్థల్లో ఎప్పుడైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారులను పంపారో ఆ అధికారుల పట్ల ప్రక్షాళన చేయటంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. అందువల్లనే జరగవలసిన అంశాలు జరగకుండా ప్రభుత్వాన్ని అవాసుపాలు చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా మనం గమనించాలి మేడం గారు. కాబట్టి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి తన వాళ్ళని చొరబెట్టుకొని క్షేత్రస్థాయి వరకు ఈరోజు చేస్తున్నప్పుడు కొంతవరకైనా ప్రక్షాళన జరపాలి. 2, ఏవైతే ఈ స్కామ్స్ అని వచ్చినప్పుడు చెప్పామో ఆధారాలతో ఆ స్కాముల్లో అనకొండల జోలికి మనం వెళ్ళాలి, విచారణ సంస్థలు వెళ్ళాలి, అరెస్టులు చేయాలి. మనం చూసాం కదా, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ న్యాయమూర్తి అయ్యా ఒక మహిళల్ని, ఈ ఇతర రాష్ట్రాల మహిళల్ని, ఒక నటి డాక్టర్ లాంటి అమ్మాయిని చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేయకుండా తీసుకొచ్చేసి వేధింపులకు గురి చేసినటువంటి కేసులో కేసు నమోదు చేస్తే విశాలగున్ని కాంతిరాణా టాటా ముందస్తు బెయిల్ హైకోర్టులో వేస్తే ఆ బెయిల్లో పోలీసు వారు వాదన ఏం చెప్పిస్తారండి, వీళ్ళు గనక బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, విచారణ ప్రాపర్గా జరగనివ్వరు అని చెప్పారు. వెంటనే న్యాయమూర్తి గారు ఏమన్నారు, వీళ్ళ సంగతి పక్కన పెట్టబోయా, వీళ్ళు పిటిషన్ అన్న వేశారు, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి, ఆయన పిటిషన్ వేయలేదు, న్యాయపడి రెమెడీ కోరలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు కదా. కాబట్టి పోలీస్ వ్యవస్థకి ఇది అవమానం కదా, పోలీసు ఉన్నతాధికారులకి ఇది అవమానం కదా. కోర్టు అడిగిన తర్వాత కూడా వేయలేదు, ఇంకా ఇప్పటికి కూడా ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అసలు ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు ముందుకు రాలేదు, అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయటం లేదు. ఈవెన్ ఇప్పటికీ
ఆయన్ని పిలిచి ఆయన స్టేట్మెంట్ ఎందుకు నమోదు చేయలే? ఉమ్, సామాన్యుడికి అయితే మటుకి నోటీసులు ఇచ్చేసి ఆఫీస్కి రండి విచారిస్తామంటారా? ఉమ్, ఈ కేసు గురించి ఎందుకు విచారించలేదు? అవును. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ రైట్. సక్రమంగా అధికారులు వ్యవహరించలేదని దాన్ని ప్రక్షాళన కనుక చేయకపోతే చాలా ప్రమాదాలు రైట్ రాబోతున్నాయి. అండి. కిరణ్ గారు, వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించాలి. విధి నిర్వహణ లోపానికి కనుక పాల్పడితే వాళ్ళ మీద నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటే అప్పుడు తప్ప మనం ఒక గాలిలో ఈ ప్రభుత్వం పడుతుందని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది మేడం గారు. ఎగ్జాక్ట్లీ. కిరణ్ గారు, ఇక్కడ సరే డెవలప్మెంట్ జరగాలని అందరూ కోరుకుంటారు. రకరకాల జోన్స్గా కూడా జిల్లాలని జోన్లుగా, అంటే వైజాగ్కి ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి, ఉభయ గోదావరి జిల్లాలకి ఎలా ఉండబోతుంది, 2 ట్విన్ సిటీస్గా రాజధాని ఎలా ఉండబోతుంది, అలాగే ఎలక్ట్రానిక్ హబ్, ఇలా రకరకాల కొన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అందులో నో డౌట్ ప్రజలకు ఒక నమ్మకం ఉంది, సరైన వాళ్ళ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెట్టాము, ఈసారి రాష్ట్రం గాడిలో పడాల్సిందే, ఇక మనం భవిష్యత్తు కోసం ఆలోచించాలి, స్వార్థం కోసం కాదు అని ఆ కసి కనబడింది ప్రజల్లో. ఆ ఓట్లు సీట్లు చూస్తే అదే అర్థం. కానీ ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఇన్ని విషయాలు బయటకు వచ్చినా ఒక అధికారి తప్పేం కాదు. కోర్టుకి ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన బెయిల్కి కూడా అప్లై చేసుకోలేదన్న విషయం అడ్వకేట్లకు తెలియదా, లేకపోతే డిపార్ట్మెంట్కి తెలియదా? ఇప్పటికి కూడా కోర్టు అడిగినా పట్టించుకోలేదు. సరే, ఈ ఒక్క అంశం చుట్టూ తిరగడం నా ఉద్దేశం కాదు, కానీ స్టిల్ ఇప్పటికీ వైసీపీ రాజ్యమే నడుస్తుంది అనేక చోట్ల అనేది వాస్తవం కాదా? ఈరోజు ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు పరామర్శలకు వెళ్ళే పరిస్థితిలోనే ఇంకా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? మేడం, ఖచ్చితంగా సుబ్బారావు గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే అధికార వ్యవస్థలో అధికార వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అయిపోయిందండి ఇందులో. వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు కేవలం ఇంతకుముందు నాయకులు మాత్రమే అవినీతి అక్రమాలు చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే అధికారులను కూడా ఇన్వాల్వ్ చేస్తాడు అతను. గతంలో మనం చూసాం, ఇందాక శ్రీలక్ష్మి గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి వల్ల శ్రీలక్ష్మి గారు లాంటి అధికారులు కూడా శిక్ష అనుభవించిన పరిస్థితి. ఈ రోజున ఆవిడ ఆ రోజున చేసిన తప్పులకి ఈ రోజున ఆవిడకి ప్రమోషన్ లేకుండా ఆవిడ అలాగే ఉండిపోయిన పరిస్థితి. కేవలం శ్రీలక్ష్మి గారు మాత్రమే కాదండి, ఇలా అధికార వ్యవస్థలో చాలా మంది అలా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అట్లా తయారు చేశారు. ఈ రోజున ఏదన్నా ఒక కేసు మీద ఒక యాక్షన్ తీసుకుందామంటే అధికార వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు సహకరించిన పరిస్థితి మనం చూసాం. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని రోడ్డు మీద తిప్పుతూ, అతనికి బిర్యానీలు పెట్టించుకుంటూ, సపర్ మర్యాదలు చేసుకుంటూ, పోలీస్ స్టేషన్లో అతనికి బెడ్షీట్లు పెట్టి అతనికి పడుకోవడానికి వ్యవస్థను రెడీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కలెక్టర్ల సమావేశంలో అంతకుముందు చెప్పడం జరిగింది, మనకి ఒక న్యూ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ని మనం రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న వాళ్ళలో కొంతమందిని ఇట్లా అందరినీ తీసేస్తే, ఉన్న పళంగా మొత్తం అందరూ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తే ఇప్పుడు యంత్రాంగాన్ని నడిపించడానికి ఇబ్బంది అవుతుంది. ఈ రోజున ఎన్నో రకాల కేసులు ఉన్నాయి. పోర్టుకు సంబంధించి బోల్డని కేసులు ఉన్నాయి, పీడిఎస్ రైస్కి సంబంధించి కేసులు ఉన్నాయి. జత్వానీ గారి కేసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడి నుంచి ముంబై దాకా వెళ్ళి ఒక అక్యూజ్డ్ అని ఎవరైతే వాళ్ళు అంటా ఉన్నారో వాళ్ళని తీసుకురావడానికి ఒక సాక్షాత్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించాడంటే ఆయన అధికార యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేశాడు, అధికార యంత్రాంగంలో ఎంత లోపలికి పెనట్రేట్ అయిపోయింది అవినీతి అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ రోజున ఒక్కసారిగా మొత్తాన్ని వ్యవస్థను ప్రక్షాళన చేయటం అంటే కూడా అది కూడా ఆషామాషి వ్యవహారం కాదు మేడం. అంటే అది కూటమి ప్రభుత్వం ఇంత బలమైన మ్యాండేట్ వచ్చినా కూడా వాళ్ళు ఎంత యథేచ్ఛగా దాడులు చేస్తా ఉన్నారంటే, నిన్న ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ రోజున అధికారులు కొంతమంది నిస్వార్థంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకు సేవ చేయడం కోసం. వాళ్ళని ఇంకా బెదిరించే ధోరణిలో, దాడి చేస్తామనే ధోరణిలో, భయపెట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన నాయకులు కానీ ఉన్నారంటే ఎంత డీప్ గా ఉందో దాన్ని ఆ నెట్వర్క్ ని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది మేడం. ఒక రోజులో ఇది జరిగే పని కాదు. ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని మార్చాలంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రకాష్ రాజ్ గారితో డైలాగ్ ఉంటుంది, ఒరే నేను రాత్రి నేను రిక్రూట్ చేసుకోలేరా, ఎట్లా నువ్వు అందరిని చంపేస్తే అని. ఆ టైపులో అధికార యంత్రాంగంలో అంత లోపలికి పెనట్రేట్ అయినప్పుడు కొంచెం టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి.
దట్టు ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చి గొడవ ఎందుకు చేస్తా ఉన్నారంటే అల్లర్లు సృష్టించాలి, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, లేకపోతే ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొల్పాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర కనపడతా ఉంది. ఫస్ట్ ఈవీఎంస్ అన్నారు, అంటే ఈవీఎంలు ద్వారా గెలిచారు వీళ్ళు అని చెప్పాలనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవరు నమ్మిన పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ప్రజలు దగ్గర ఉండి చూశారు కాబట్టి. దాని తర్వాత కరెంటు బిల్లులు పెంచారని చెప్పి అంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన తప్పులకి ఈ రోజున ప్రజలు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. ఈ రోజున ప్రజలు ఆ పన్నుల భారాన్ని, లేకపోతే ఆయన చేసిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఆయన ఏదైతే క్యాన్సిల్ చేసుకున్నాడో దానికి 9,000 కోట్ల రూపాయల పెనాల్టీని ఆ రోజున ప్రభుత్వం కట్టింది. ఈ రోజున 15,384 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలు భరించాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తెలిసి నిన్న అందరూ చేశారని చెప్తా ఉన్నారు, ధర్నా చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అని చెప్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క జిల్లాలో కూడా, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిన పరిస్థితి లేదే. ఎందుకంటే ఆయనకు తెలుసు అసలు అంటే ప్రజా దర్బారు, ప్రజల నుంచి ఒక వినతులు స్వీకరించడం అనేది ఎక్కడ చూడలేదు. పుచ్చా విజయ్ గారు, కిరణ్ గారు అన్నట్టుగా అసలు గతంలో ఎప్పుడు ఇలాంటివి తెలియదు. మరి 5 ఏళ్లలో అలాంటిది ఇప్పుడు వెళ్ళి ఆయన వినతులు తీసుకుంటున్నారు, పబ్లిక్తో మాట్లాడుతున్నారు. సరే, అంటే ఒక వ్యక్తి మారడంలో తప్పేం లేదు. బట్ కానీ ఇది జన సందోహం, సమస్యల ఇది వీళ్ళంతా క్యూ కడుతున్నారు అని వస్తున్నారు. అంటే కేవలం పులివెందుల్లోనే ఉన్నాయా సమస్యలు, మరి మిగతా ప్రాంతాల్లో ఉన్నాయా? మరి కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టట్లేదా? ఇన్ని సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు ఆయనకి పులివెందుల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ నిన్న ఒకరెవరో, అంటే ఆయన ఉన్నటువంటి పత్రిక లేకపోతే ఆయన ఛానల్లో, అంటే ఆయన ఛానల్లో వస్తాయి, తక్కిన ఛానల్స్లో ఎక్కడ రావు. ఒక ఆవిడ అంటా ఉంది, మేము చచ్చిపోయినా బతికినా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోసమే, జగన్మోహన్ రెడ్డి కోసమే అంటుంది. అంటే ఇలాంటి డ్రామా ఆర్టిస్టులని వీళ్ళు పెట్టి ఇలాంటి డ్రామాలో ప్లే చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజా దర్బార్లు ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా ఈరోజు మీరు చూసుకున్నారు. ఈరోజు శనివారం, ప్రతి శనివారం మంగళగిరి మా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా వినతులు తీసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ జన సమూహం ఏ విధంగా ఉంది, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడితే పార్టీ ఆఫీస్, మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఇమీడియట్గా పరిష్కారం చేస్తూ ఉన్నారు. మరి మాకు తెలిసి ప్రజా దర్బార్ అనేది కేవలం జనాల్లో ఒక ఇది ఏదో నింపడం కోసమే తప్ప, వాళ్ళ పార్టీలో ఉనికి చాటుకోవడం కోసమే తప్ప ఇంకొకటి ఏమీ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి డేరాలు కట్టుకున్న ముఖ్యమంత్రి అని ఒకటి పేరు ఉంది. ఆయన ప్రజల్లోకి వెళ్లే ముందు 5 సంవత్సరాల కాలంలో విచ్చలవిడితనంగా ఫ్రీ ఆఫ్ ఇదిగా ఎక్కడన్నా వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళగలిగాడండి. ఆయన డేరాలు పట్టుకోవడం, పక్కనే తెలారి నుంచి విజయవాడ వెళ్ళడానికి హెలికాప్టర్లో వెళ్ళి ఎంత డబ్బుని దుర్వినియోగం చేశాడు. ఈరోజు వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉన్నాడా? ఈరోజు కేవలం వీళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈయన మాట్లాడుతూ ఉన్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అని చెప్పి ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అసలు విద్యుత్ అనే దాని మీద వీళ్ళకి అర్థం తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు ధర్నాలు చేయడం అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి, అసలు రాష్ట్రంలో ఎన్ని రకాల విద్యుత్తు వస్తుందో అనేది వాళ్ళకి తెలుసా? అసలు థర్మల్ కానీ, వాటర్ కానీ, విండ్ కానీ, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది మన రాష్ట్రంలో. ఆ విద్యుత్తుకి సంబంధించి రేట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెంచరు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ, దానికి ఈఆర్సీ చైర్మన్గా హైకోర్టు జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారు. ఇది వాళ్ళకి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విద్యుత్ ఛార్జీలు అనేది ఈఆర్సీ పెంచుతుంది. అదే సమయంలో కేంద్ర ఇంధన వనరుల శాఖ సిఫార్సులు చేస్తుంది. వీళ్ళు ఈరోజు ఏదో మాట్లాడేసి చంద్రబాబు నాయుడు పెంచారు, ఇది పెంచారంటే గతంలో ఆదానితో ఒప్పందాలు పెట్టుకొని తక్కువ రేటుకి వస్తున్నటువంటి విద్యుత్తును కాదని ఎక్కువగా ఎందుకు ఆ రోజు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపాడు జగన్మోహన్ రెడ్డి? కమిషన్ల కక్కుర్తిపడి ప్రజల మీద సుమారు వేలాది కోట్ల రూపాయలు భారాన్ని మోపి ఈరోజు మనం సపరేట్ గా ఓపెన్ గానే డ్రాప్ చార్జ్ అని పెట్టేసి నడిపిన పరిస్థితి కదా. అయితే ఇప్పుడు ఒక్క యూనిట్ పెరిగితేనే 100 రూపాయల చేంజ్ కనబడుతుంది
అనేది ఒక ఏదో అంశం తీసుకొస్తున్నారు. బట్ దీన్ని మీరు మరి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు అదేనండి, గతంలో రెన్యూబుల్ ఎనర్జీ అభివృద్ధి పేరుట రైతులకి కూడా సోలార్ పంపు ఇచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు మనం గమనించాలి. ఈరోజు ప్రతిదీ ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఈరోజు మనం ఇస్తున్నది నాణ్యమైనటువంటి విద్యుత్తు. గతంలో 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో కాదండి. ఈరోజు వీళ్ళు ధర్నాలు చేయవలసింది దేనికి చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 11 కేసులు విచారణ జరిపించుకొని మీరు అప్రూవ్డ్గా రండి అని ధర్నా చేయాలి. శాండ్ ల్యాండ్ మైన్ మీద మెక్కినటువంటి కమిషన్లు అవి దాని మీద ధర్నా చేయాలి. వీళ్ళు ధర్నా చేయడం అంటే ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో కూటమి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లాలి. ఎందుకంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగిలిపోతాడు ఆ పార్టీలోని భయపడి ఈరోజు ఎలాంటి పిలుపులను ఇవ్వడం, ధర్నాలు చేయండి, అయ్యేంటి చేయండి అంటే ఈరోజు మీరు చూసారు ఎక్కడన్నా సరే ఒక సీనియర్ వ్యక్తులు ఎవరన్నా సరే మాట్లాడినటువంటి పరిస్థితి చూసారా? నిన్న ఉన్నటువంటి ధర్నాల్లో నార్మల్ క్యాటర్ని వేసుకొని కొడాలి నాని గారు లాంటి వాళ్ళు కూడా రాలేదు. అదే అంటున్నాను, కొడాలి నాని గారు ఎవరు రాలా అంటే ఎందుకు మనం ఒక పాయింట్ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారే లేరు. ఇప్పుడు అదే అంటున్నానండి, తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకపోతే పులివెందల్లోనో కాదు, ఈయన ఉండేది బెంగళూరులో కూర్చుంటా ఉన్నాడు. కానీ తర్వాత ఏదో ప్రజా దర్బార్ ఏదో చేసినట్టున్నారు. అదే అండి, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం గతంలో మా పార్టీలో ఉండి ఆ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్. నిన్న ఇక్కడ నేను చూస్తే, నేను జగదంబ సెంటర్కి అటు నేను వెళ్తా ఉంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటా అని చూస్తే పట్టుమని 300 మంది కూడా లేరు. వాళ్ళకి కూడా నేను మామూలుగా వెళ్తుంటే పక్కన మాట్లాడుకుంటే డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇస్తానని పిలిచారంటే, అంటే డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకునే పరిస్థితిలో కూడా ఈ పార్టీ ఉంది. అంటే స్వచ్ఛందంగా ఎవరు అంటే ఇదంతా ఎందుకంటారు విజయ్ గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం కంటే ఫాస్ట్ గా జమిలీ 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 అనేది ఏమన్నా మెదళ్లలో నింపుతున్నారా? వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు లక్ష్మి గారు. ఏంటంటే ఎంత త్వరగా ఈ జమిలీ ఎన్నికలు వచ్చేస్తే మళ్ళా మేమే వచ్చేస్తాం అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కళ్ళకంటా ఉన్నారు పాపం. జగన్మోహన్ రెడ్డి కళ్ళకండం, ఆత్మలతో మాట్లాడడం, పైకి చూసి మాట్లాడడం, వెకిల్ చేష్టలు చేయడం ఇవన్నీ మనకు తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఇంకొక 3 సంవత్సరాలు జమిలీ వచ్చేస్తుంది, మళ్ళా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటా ఉన్నాడు. ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఈయన జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం ఇవన్నీ డ్రామాలు ప్లే చేసుకుంటా ఉన్నాడు తప్ప ఇంకోటి ఏం కాదు. ఈయన ప్రజల కంటే జైల్లో ఉన్న వ్యక్తుల కోసం తిరుగుతాడు ఎక్కువ. ఎందుకంటే ఒరే బాబు నా పేరు చెప్పకంటారా అని చెప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చీపి ఈ పార్టీలో ఈయన ఒక్కడే మిగిలిపోతాడు అన్నటువంటి ఒక భయంతో ఈరోజు ఈ విధమైనటువంటి పిలుపులను ఇవ్వడం, ధర్నాలు చేయడం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. 10 సార్లు పెంచి వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడలేదండి. ఎఫ్ఏపిపిసి ద్వారాగా ఈరోజు సుమారు 12,800 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చాడు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా రోజు 16,000 కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఆ డబ్బులంతా ఏం చేశాడు? ఇవన్నీ మనం గమనించాలి. ఈరోజు శాండ్ మీద లూటీ చేశాడు, ల్యాండ్ మీద లూటీ చేశాడు, వైన్ మీద లూటీ చేశాడు. ఈ డబ్బంతా ఏది? ఈరోజు విశాఖపట్నంలో తాకట్టు పెట్టేశాడు. 25,000 కోట్లకి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశాడు. పాలిటెక్నికల్ కాలేజీలు, సర్క్యూట్ హౌస్లు, రైతు బజార్లు, పంచాయతీ బిల్డింగ్లు ఇవన్నీ తాకట్లు పెట్టాడు. మరి ఈ డబ్బంతా ఏం చేశాడు? లెక్కలు చెప్పాలి కదా. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని మీద ఒక విచారం జరుగుతుంది, ఒక స్పెషల్ కమిటీ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ మంత్రుల దగ్గర నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసి దోచుకు తిన్నారో ఈ కమిషన్ అన్ని కూడా కక్కిస్తాం, అందులో డౌట్ ఏం లేదు లక్ష్మి. రైట్. ముప్పాళ్ళ గారు, శాండు ల్యాండ్ వైను మైను చెప్తూ ఉన్నారు, వీటి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ఏ తీగ చూసినా ఒకవైపే వెళుతూ ఉంది. తీగలు లాగిన వాళ్ళు అలసిపోయారేమో కానీ ఎవరు కూడా కోర్టు దాకా మాత్రం లాగలేకపోతున్నారు అనేది ఇక్కడ పెద్ద చర్చ. సరే, ఇదిలా ఉంటే విజయ్ గారితో మాట్లాడినట్టుగా సరే జన సమీకరణాలు చేసుకోవడం, కొద్దిమంది వస్తారా ఇంకొద్దిమంది వస్తారా, అసలు ఒక ప్రభుత్వం కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సరే పాత గవర్నమెంటే మళ్ళీ కంటిన్యూ అయితే అది వేరే విషయం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం టైం ఇస్తారు. టైం ఇవ్వకుండా ఓవైపు అరాచకాలు మీ మీద జరిగినవన్నీ బయట పెడుతుంటే కూడా ఏ ధైర్యంతో వస్తున్నారు? ఇదంతా జమిలీ ఇదా, లేదంటే నువ్వు బయటికి రావట్లేదు అని సొంత పార్టీ నాయకులే అంటున్నందుక? పోనీ ఈయన బయటకు వచ్చిన సీనియర్లు రాలేదని విజయ్ గారు అన్నట్టుగా సీనియర్లు ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఒకటి మేడం గారు, ఆయన ఏమనుకున్నాడంటే
జనాల ఆందోళన కనుక తీసుకొచ్చేస్తే తాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా హౌస్ అరెస్టులను లేకపోతే కేసులు పెట్టేసి వేధిస్తారేమో పోలీసు వాళ్ళు, మనకి సింపతి పెరుగుద్దని చెప్పేసి భావించినట్టుగా కనబడతా ఉంది. కానీ వీళ్ళు ఏం చేయట్లేదు. కానీ వీళ్ళు ఏంటంటే మీకు రాజ్యాంగపరమైన స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు నిరసన తెలిసే హక్కు ఉంది, మీరు చేసుకోండి అని చెప్పేసి వదిలేస్తున్నారు. దాంతో ఏం చేయాలో అర్థం కావట్లా. మరొక సమస్య దొరుకుద్ది అని చెప్పేసి భావించి రోడ్డు మీదకి పంపితే ఆ సమస్య రాకుండా ప్రభుత్వం టెక్నికల్గా వ్యవహరిస్తూ ఉంది. ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పెంచిన విద్యుత్ మీద కానీ లేకుంటే ఉద్యోగుల యొక్క సమస్యల మీద కానీ చలో కార్యక్రమం పెట్టినా, ఆందోళన కార్యక్రమం పెట్టినా ఎప్పుడైనా చేయనిచ్చారా? గృహ నిర్బంధాలే కదా మొత్తం, ఆ కేసులు పెట్టి వేధింపులే కదా, ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించేసావు కదా. జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి నువ్వు కోడలలో కూడా మీటింగ్ పెట్టుకునే హక్కు లేదని చెప్పేసావు కదా. అవును, బ్రిటిష్ వాడి పీరియడ్లో అన్న కోడలలో మీటింగ్ పెట్టుకొని దేశం కోసము, దేశంలో జరిగే దోపిడీ కోసం మాట్లాడుకున్నాం. కానీ ఆ సంఘటన కూడా లేకుండా చేసావు కదా. కాబట్టి అటువంటి నియంతృత్వ నిర్బంధ పాలన చేసిన తర్వాత అదే బాణీలో ఇంకా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. నిన్న రోజా గారు మాట్లాడినా మిగతా ఆ రోజా ఎక్కడ ఉంటుంది? వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు ఉండలేదు? వెళ్ళిపోయి మద్రాసులో ఎందుకు కూర్చుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో లేకుండా వెళ్ళిపోయి బెంగళూరులో ఎందుకు కూర్చుంటున్నాడు? ప్రజల్లో ఉండాలి కదా. పిలుపులు ఇచ్చిన తర్వాత వచ్చే పరిస్థితి, ఆ సంస్కృతి ఎందుకు సాగుతుంది? కాబట్టి పాపం వాళ్ళకు భయం అయితే ఏర్పడింది. రాను రాను మన యొక్క కుంభకోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇవాళ 4 రోజులు జాప్యం చేసినా మనం ఉపయోగించేసి మన ప్రభు భక్తులను చాటేటువంటి అధికారులు ఉన్నా కొద్ది కాలం జాప్యం చేయొచ్చేమో తప్ప మన మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం తప్పదు. కానీ అటు చేసి ఇటు చేసి కూటమికి ఇప్పుడు వీళ్ళంతా కవ్విస్తున్న విషయం మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అన్ని నిబంధనలు పెట్టారు, అదే మేము అన్ని పెట్టాం కానీ వీళ్ళు ఏమి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అని ఇన్ని రకాల ప్రెజర్స్తో కూటమి ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొంటుందా? ఇక్కడ ఒకటి వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఎటు ఆందోళనకు పిలిపిస్తే అడ్డుకుంటారు. ఇప్పుడు ఆందోళనకు పిలిపించారు, మీరు చేసుకోండి అన్నారు. ఇందాక మిత్రులు ఎవరో చెప్పారుగా, విశాఖపట్నంలో 300 మంది వచ్చారు, అది కూడా డబ్బులతో వచ్చారని. లేదనుకోండి, మా వాళ్ళు విజృంభించేవాళ్ళు, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, వీళ్ళు నిర్బంధించారు, అందువల్ల మా వాళ్ళు రాలేదు, మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేస్తా అన్నారు, ఇక్కడ హక్కులు లేవు, రాజ్యాంగ హక్కులు లేవు అని చెప్పేసి దాన్ని పెద్దగా 70 mm స్క్రీన్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లా. ఇప్పుడు వాళ్ళు ఎంత చేసినా ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి. ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నది. కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టబడింది. అంధకార అప్పుల ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కోట్లాది రూపాయల కుంభకోణాలు జరిగినాయి, అవినీతి జరిగింది. చివరికి ప్రజలు తినే రేషన్ బియ్యంలో కూడా కోట్లలో అవినీతి జరిగింది. ఇవన్నీ వరుసన వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆనాడు అధికార పార్టీలో ఉండి విచ్చలవిడిగా నోరుకి అద్దు అదుపు లేకుండా అసభ్యకర పదజాలాలతో వాడి ప్రతిపక్ష నాయకుల్ని అవమానపరిచారో వాళ్ళందరి చరిత్ర ఒకటి వస్తూ ఉన్నాయి బయటికి. ఈరోజు నేను అడిగిపోయారు, కుటుంబాలతో పారిపోవాల్సిన పరిస్థితి ఏంటి మీకు? మరి మీరు నీతిమంతులైతే 2 కోట్ల రూపాయలు ఎలా కట్టాడు? కాబట్టి ఒక్కొక్కటి అన్ని కూడా ఎలుగు చేస్తున్నాయి. దాంట్లో కొన్ని సిట్లు కూడా వేశారు. సిట్లు కూడా ఈ రేషన్ మీద కానీ ఇంకా మరికొన్ని కేసుల్లో సిట్లు కూడా వేశారు. సిట్లలో దాంట్లో సివిల్ సప్లై వాళ్ళని పెట్టారు, మిగతా అధికారులను కూడా పెట్టేసి విచారణ జరుపుతూ ఉన్నారు.
సరే, ఒక పయనమైతే జరుగుతుంది. ఆ పయనం ప్రజలు భావించే అనుకున్నంత స్పీడ్లో ఆ పయనం జరగటం లేదు అనేది ప్రజల్లో ఏర్పడినటువంటి భావం. అవును. కాబట్టి విచారణ సంస్థలు మొత్తము లేకుంటే ఈ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన మాట వాస్తవం. ప్రభుత్వం అట్లీస్ట్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా కానీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, కఠినంగా, నిబద్ధతతో పనిచేసే అధికారులను ఉంచగలిగితే డెఫినెట్గా కింద వాళ్ళకి కొంత భయం ఏర్పడుద్ది. అవును. పైన మా పై అధికారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టి మనం ఎందుకులే ఏ శాఖాపరమైన చర్యలు తీసుకుంటే ఇబ్బంది పడతాము అనే అభిప్రాయాన్నైనా అట్లీస్ట్ కలిగించాలి. సమయం బట్టి అనుకున్నా ఒకేసారి. కానీ ఇక్కడ ఆపోజిట్ ఉన్నట్టుంది. పై స్థాయిలో ఉన్న వాళ్ళని నమ్మడానికి లేకుండా అయిపోయి కింది స్థాయిలో సిన్సియర్లు ఉన్న ఫలితం లేకుండా అయిపోయేలాగా కింద స్థాయిలో అసలు టోటల్గా జగన్మోహన్ రెడ్డి సైన్యం ఉన్నదండి. ఓకే, కింది స్థాయిలోనే కింద పోలీస్ శాఖ దగ్గర నుంచి అందరూ కూడా ఈ రోజున పోలీస్ శాఖ అంటే ఏ సైన్యం అండి, ఏ ఉంటుంది అంటే దేనికోసం? ఇప్పుడు కూటమి ఇవ్వలేనిది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది ఏంటి? కిరణ్ గారు, కూటమి మీరు అవినీతికి పాల్పడితే ఊరుకోము, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సేవకులుగా వ్యవహరించాలి, ఎమ్మెల్యేలు మినిస్టర్లు మేము కూడా ప్రజా సేవకులమే కావు కానీ ప్రజా అధిపతులం కాదు అని ఏదైతే నీతి సూత్రాలు చెప్తున్నారో అవి వాళ్ళకి ఎక్కట్లా. నువ్వు దాచుకో, దోచుకో, నీ బినామీల పేరు మీద పెట్టుకో అన్న దాని నుంచి బయటికి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ఇప్పుడు జరుగుతున్నది అదేమో, ఎవరినాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు జరుగుతుంది అదే కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ప్రక్షాళన. దాంట్లో కొన్ని రూలింగ్ కూటమి సంబంధించిన దిగువ స్థాయిల వాళ్ళు కూడా కొంతమంది తప్పుడు విధానాలు అవలంబిస్తున్నమాట వాస్తవం. అంటే ఈ రోజున సిఐలు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టేసి తమ పదవులు వేసుకున్నారు. పాపం వీఆర్లో ఉన్నవాళ్ళు మీరు టీడీపీ వాళ్ళరా బాబు అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టారు వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తేనే పోస్టింగ్ అనే పరిస్థితికి వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కింద కూడా కూటమిలో కూడా ప్రక్షాళన తీసుకురావాల్సినటువంటి సమయం ఉంది. పాపం పైన ఉన్నవండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు నిబద్ధతతో అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. మనం ప్రజలకు సేవకులుగా ఉండాలి, మద్యం లాంటి ఇతర దాటిల్లో మన పాత్ర ఉండకూడదు, లేకపోతే మీ మీద రిపోర్టులు తెప్పించుకుంటాము, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని చూడము అని హెచ్చరికలు చేస్తున్నా ఇంకా ఇంకా కొద్దిగా హెచ్చరికలు పెద్ద పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతుందో చూడాలి. కిరణ్ గారు కంక్లూడ్ చేయండి 1 minute. మేడం ఒకటే నేను చెప్పదలుచుకున్నాను మేడం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వైరస్ పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి ఇంకా పోలేదు. అతను అధికార సంస్థలో ఏదైతే వైరస్ ఇంజెక్ట్ చేశాడో ఈ రోజున ఒక క్యాన్సర్ వస్తే కాలు తీసేయాలి, లేకపోతే ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో దాన్ని తీసేయాలని అందరూ చెప్తా ఉన్నారు. కానీ మా ఆలోచన ధోరణి ఎలా ఉందంటే దాన్ని రిపేర్ చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. అంటే అధికార మొత్తాన్ని ప్రక్షాళన చేయాలా లేకపోతే వాళ్ళకి మారడానికి కొంచెం సమయం ఇవ్వాలా అనేది కూడా ఇక్కడ ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే అధికార యంత్రాంగంలో ఉన్న టాప్ అఫీషియల్స్ కి కొద్దిగా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు, మీరు నేను చెప్పింది వినండి, మీరు రేపొద్దున అధికారంలోకి వస్తే మీరే కంటిన్యూ అవుతారు, ఒకవేళ అధికారంలో రాకపోతే ఈ పెద్ద అమౌంట్ తో మీరు సెటిల్ అవ్వచ్చు అని కూడా వాళ్ళని లొంగ తీసుకున్నాడు, లోపరుచుకున్నాడు అని కూడా బయట వినిపిస్తా ఉంది. కాబట్టి అంటే మనం అధికార వ్యవస్థలో ఉన్న వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని స్లోగా దాన్ని క్యూర్ చేసే వాళ్ళకి పట్టిన వైరస్ ని స్లోగా క్యూర్ చేసుకోవాలి తప్ప ఒకేసారి మొత్తం వ్యవస్థని చేయాలంటే అది సాధ్యపడదేమోనని నాకైతే అనిపిస్తా ఉంది. అయితే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉడత ఊపులు లేకపోతే అరుపులు కేకలు వింటా ఉంటే నాకేమనిపిస్తా ఉందంటే పూర్వం ఋషులు మునులు తపస్సు చేస్తా ఉంటే రాక్షసులు వచ్చి వాళ్ళని డివియేట్ చేయడం, డిస్టర్బ్ చేయడం చేసేవాళ్ళు, మెడలో పాములు వేసి లేకపోతే వాళ్ళ మీద నీళ్లు జల్లి ఇట్లా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఒక తపస్సు చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు.
మధ్యలో క్రియేట్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కోడి అనేది చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొడితే ఏమవుతుందో తెలుసు కదంటే బిర్యానీ అయిపోతుంది. కేవలం జస్ట్ ఏంటంటే మటన్ షాప్ అతనికి, చికెన్ షాప్ అతనికి కోడి దొరకాలి అంతే. అది దొరికే ప్రయత్నమే జరుగుతా ఉంది. వాళ్ళ నిన్న అదే చేశారు కదా మరి, నిన్న అందరూ అదే చేశారు మరి. వాళ్ళు దొరకడం అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ స్లోగా బయటకు తీస్తా ఉన్నారు. వన్స్ బయటకు తీసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు బిర్యానీ అవుతారా, చికెన్ 65 అవుతారా అనేది కాలమే నిర్ణయిస్తారు. రైట్ అండి. విజయ్ గారు, కిరణ్ గారు అన్నట్టు మందులు అంటే క్యాన్సర్కి, వైరస్, ఇది ఈ మెడికల్ టర్మినాలజీలో మాట్లాడాలంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది కాకపోతే అవయవాన్ని అప్పుడు తీసేయాలి. అసలు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ పడుతున్నట్టు లేదు మరి రోగం తగ్గడానికి. జగన్మోహన్ రెడ్డికి ఏది వేసినా సరే పడవండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైపోయాడంటే ఆయన రాష్ట్రానికి విజిటింగ్ స్టార్ అయిపోయాడు. వస్తా ఉన్నాడు, మెరుపులో మెరుస్తా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు, వీళ్ళకి ఏదో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒకడే మిగిలిపోతాడు రాష్ట్రానికి అనేది ఒకటి అర్థమైపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఆల్రెడీ నేను చెప్తాను 2025 గతంలో మొన్న కూడా నేను చెప్పాను, 2025 నాటికి కొన్ని సెన్సేషనల్ అరెస్టులు జరుగుతాయి చూడండి మీరు. ఈ పార్టీ కూడా, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆల్రెడీ జంప్ జిలాని స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ విశాఖపట్నంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశాడు. ఆల్రెడీ విశాఖ డైరీ చైర్మన్ నిన్న బీజేపీలోకి చేరిపాడు ఆడార ఆనంద్. ఇలాగా ఇప్పుడు చాలా మంది, కర్నూలులో కూడా ఒక మాజీ ఐఏఎస్ కూడా నిన్న ఇదైనా. ఇక్కడ దగ్గర మాకు తెలిసి ఒక 70 మంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మీరు రాసుకోండి. పార్టీ మారడం, వాళ్ళు వెళ్ళిపోవడం ఇది కాదు కానీ తిన్న రాష్ట్ర సొమ్మంతా ఎవరు బయట తీస్తారు వాళ్ళ నుంచి? లేదు ఖచ్చితంగా ఇది మాకు మా యువ నాయకుడు లోకేష్ గారు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే పరిపాలన మీద దృష్టి పెట్టి కొద్దిగా అభివృద్ధి చేసిన తర్వాత దాని సంగతి చూద్దాం అంటున్నారు. కానీ లోకేష్ గారు అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ రెడ్ బుక్ అనేది కూడా ఈ అధికారులు చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి భక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ జైలుకు పోతారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా, కిరణ్ అన్నట్టుగా ఇప్పటికీ కూడా ఈ వ్యవస్థలో ఇంకా జగన్మోహన్ రెడ్డి భక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ ఏరుతాం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఒకటి చంద్రబాబు నాయుడు గారు మన కేబినెట్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, మీరు మారి ఉంటే మంచిది, లేదు అంటే తర్వాత ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేను మీ పరిస్థితి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా ప్రజల కోసం, ఈ ప్రభుత్వం కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన అయితే ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ వ్యవస్థలో పనిచేస్తారు. లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ముప్పాళ్ళ గారు 1 minute లో మీరు కూడా కంక్లూడ్ చేయండి. అంటే దీనికి అంటే ప్రభుత్వ ఖజానా బడ్జెట్ లేదంటే ఆర్థిక బడ్జెట్, మనం వ్యయము ఇదంతా మనం చూస్తూ ఉంటాం. దీంతో పాటు రికవరీ బడ్జెట్ ఏదన్నా పెడితే సపరేట్గా ఎంత రికవరీ చేసాం, ఎంత ఖజానా ఎంత ఫిల్ అయింది అనేది ఏమైనా తెలుస్తుందేమో అనిపిస్తుంది చూస్తే. అంటే ఈరోజు రికవరీ జరగాలి. ఇప్పుడు మనం చూసాం, ఆయన జీవి రెడ్డి గారు మీరు ఫస్ట్ డబ్బు ఇవ్వండి లేదంటే మీరు రారు అని చెప్పేసి సింగిల్ సిగ్నేచర్తో 420 మందిని పక్కన పెట్టారంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అన్ని వ్యవస్థల్లోనూ అడ్డగోలుగా నియామకాలు జరిగినాయి, అది వాస్తవం. అడ్డగోలుగా రికార్డులు, రెవెన్యూ రికార్డులు తారుమారైనాయి, వాస్తవం. అడ్డంగా మద్యం, ఇసుక, ఇంకా అది ఇది కానీ కాదు, కాదేది దోపిడీకి అనర్హం అని చెప్పేసి అని ఒక కొత్త నినాదం, శ్రీశ్రీ యొక్క నినాదాన్ని మార్చి గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేశారో చూసాము. కొన్ని ప్రభుత్వ రికార్డులు తగలబెట్టేశారు. కొన్ని కార్యాలయాల్లో దస్త్రాలు దహనం చేసి ఆధారాలు లేకుండా చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడాను వాళ్ళకి తెలియంది ఏంటంటే, పాపం నిన్న కూడా ఒక ఆయన, ఒక ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి ల్యాప్టాప్లు మొత్తం ఖాళీ చేసి దాంట్లో డేటా లేకుండా ఇస్తే పాపం వాడికి తెలియదేమో లేటెస్ట్ టెక్నాలజీ, డేటాను కూడా రికవర్ చేయొచ్చు అని చెప్పేసి అని రికవరీ చేసి ఆయన జాతకం అంతా బయట పెట్టాడు. ఆయన పెద్ద పెద్ద కథలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. ఢిల్లీ దాకా పోయి ఇంకేముంది, కొంప మునిగిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అని. ఈరోజు 2 పైసలు ఖర్చు పెట్టి 98 పైసలు తిన్నాడు.
ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమాచారాన్ని అవగాహన సదస్సులు అనే పేరుతో అవును దాదాపుగా ₹1,00,00,000 పైగా తినేశాడు. ఏంటి అగ్నిమాపక దాంట్లో దాదాపుగా 59 లక్షలు ఎంతో తినేశాడు. అంటే అసలు అలాగా వ్యవహరించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోర్టులలో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆ విధంగా ఆ ప్రభుత్వ హయాంలో తయారు చేశారనేది ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇబ్బంది పడినా ఏమనుకుంటారు, పోతే ఉద్యోగం పోద్ది, కోట్లు సంపాదించేసుకున్నాం కదా, అవును కుప్పలు కుప్పలు బయటపడకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తే ఆ డబ్బులు వస్తాయి రైట్ అని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు. అలా కాదు చేయాల్సింది. వాళ్ళ మీద కేసుల వరకే పరిమితం అవ్వకూడదు. వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ బినామీ ఆస్తులను కూడా ఆస్తులను జప్తు చేయటం మొదలెడితే నొప్పి అనేది తగులుద్ది. ఎగ్జాక్ట్లీ అది ఒక్కటి. అదే ఇప్పుడు శిక్షలు పడాలి వీళ్ళకి, వీళ్ళని ఏదో టార్గెట్ చేయాలనే దానికంటే వాళ్ళు ఎంత తిన్నారు, ఎలా దోచుకున్నారు, వాళ్ళ నుంచి రికవరీ చేసింది ఎంత, ప్రజల ముందు ఉంచితే సరిపోతుందిగా. అది ఉంచితే ఆటోమేటిక్గా మరొకరు ఆ దిశలో పయనించడానికి ముందుకు రారనేది మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం విచారణ సంస్థలు కొద్దిగా స్పీడ్ పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీపీ గారు మారుతూ ఉంటున్నారు. మారిన తర్వాత ఏమన్నా స్పీడ్ ఏమైనా పెరుగుద్దేమో చూద్దాం. ఎంతకీ లక్ష్మి గారు, మీరు మా ముగ్గురినే పెట్టారు, అసలైన వ్యక్తి రాలేదు. మీరు అసలైన వ్యక్తిని డిబేట్ లోకి వెళ్ళలేదు. ముగ్గురితోనే మీరు ఎవరంటారు? అవతల ఎవరో మీకు తెలియదు ఏముంది, అవతల వ్యక్తులు రావాలి కదా, ఎవరు రాలేదు. అవతల వ్యక్తులు రైట్ చెప్పడానికి అంటే అధికారంలో ఉన్నప్పుడు కాస్త వచ్చారు కానీ ఇప్పుడు అంటే వాళ్ళ వివరణ ఇవ్వడానికి కూడా రానప్పుడు నేనే ఇంకా ఆ ప్రశ్నలన్నీ కూటమిని వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలని నేను అడుగుతున్నా. ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయరు అని, మేము రోడ్డు మీదకి వస్తున్నా ఎందుకు చేయరు అని. కాబట్టి అది అంటే గొంతు వినిపించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటుందండి. కానీ మేము రాము, మేము ఉండము అని అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. వాళ్ళు ఏంటంటే తప్పులు చేశారని ఒప్పుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఎందుకో మరి మహాన్యూస్ చూసి మరి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, భయపడుతున్నారా ఏమో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన ఆన్సర్లకు మీరు క్వశ్చన్ రాసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. విజయ్ గారు, కిరణ్ గారు, ముప్పాల సుబ్బారావు గారు, ముగ్గురికి ధన్యవాదాలు.